హరే కృష్ణ, అందరికీ నమస్కారం. ముకుందమాల స్తోత్రం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు 48వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాను. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పతలే శ్రీమతే జయపతాక స్వామి నిట్నామనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయనే గౌర కథాదాందయ నగర గ్రామతార. నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామనే నమస్తే సారస్వతే దేవ గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాస్తాస్తాన్ని. నమో మహావదన్నయ కృష్ణ ప్రేమపదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరవతిష్యన్మ. నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సిద్ధిభ్యో చ పఠితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం జయనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చెప్పిన పాదాభివందనాలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల 47వ శ్లోకం భావం చదివిన తర్వాత భాష్యం చదివే టైంలో మధ్యలో ఆగిపోయింది. అందుకు క్షమించవలసిందిగా కోరుతూ నేను కామెంట్స్లో నా భావాన్ని తెలియజేయడం జరిగింది. అంచేత అక్కడి నుంచి ప్రారంభిద్దామని మళ్ళీ అనుకుంటున్నాను. 47వ శ్లోకం మళ్ళీ ప్రారంభిస్తున్నాను. శ్రీమన్నామ ప్రోచ నారాయణాఖ్యం కేన ప్రపూర్వాంచితం పాపినోపి ఆన పూర్వం వాక్ ప్రవృత్తాన తస్మిం తేన భక్తం గర్భవాసాది దుఃఖం. నారాయణ నామమును బిగ్గరగా ఉచ్చరించినతో పరమపాపి అయినను వాంఛితములను ఎలా పొందలేకుండాను, కానీ వాక్శక్తిని ఆ విధముగా ఏనాడును ఉపయోగించిన కారణమున గర్భవాసాది దుఃఖములను అనుభవించుతుంటుంది కదా. అయ్యో, ఈ శ్లోకం శ్రీమద్భాగవతంలోని అజామిళుని చరిత్రను స్మృతికి తెచ్చును. అజామిళుడు పరమపాపి అయినను మృత్యు సమయమున నారాయణ నామమును ఉచ్చరించి అంతిమ కోరికను నెరవేర్చుకున్నాడు. అజామిళుడు ఎందుకు శిక్షార్హుడు కాడో విష్ణుదూతల యమపట్లకు శ్రీమద్భాగవతము 6వ స్కందము 2వ అధ్యాయము 13లో ఇట్లు వివరించిరి. మరణ సమయమున ఈ అజామిళుడు నిస్సహాయ స్థితిలో బిగ్గరగా నారాయణ నామమును ఉచ్చరించను. ఆ నామోచ్చారణం వలన అతడు సమస్త పాపం నుండి ఇదివరకే విడివడెను. కనుక యమదూతలారా, నరకదండలను గురిచేటికే అతన్ని మీ ప్రభువు చెంతకు తీసుకుని పోవుటకు యత్నింపకుడు. అజామిళుడు తన పుత్రుని నామాన్ని పిలుస్తూ పరోక్షముగా నామోచ్చరణ చేసినను పవిత్ర నారాయణ నామాన్ని పలుకడ చేత నరకం నుండి బయటపడాను. అప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది, ఆయన దేవుణ్ణి తలుచుకోలేదు. తన కొడుకుని ఆ యమదూతలు ఎదురుగుండా కనిపించేటప్పటికి భయంతో నారాయణ నారాయణ అంటూ తన కొడుకుని పిలిచాడు. కానీ ఆ నారాయణ శబ్దం వినగానే యమభటులు ఆగిపోవడం జరిగింది. విష్ణుదూతలు వచ్చి మీకు ఈయన తీసుకెళ్ళి అది మీకు లేదు, ఆయన దేవుని నామస్మరణ చేశారు కదా, నారాయణ నామస్మరణి అని చేత మీరు ఈయనకి నరకదండాలను ఇవ్వలేరని చెప్తారు. అది ఆయన అలా అనుకోకుండా పలికితేనే అంతటి పుణ్యం పొందితే మనం ప్రతి క్షణం అనుక్షణం ఆయన్నే తలుచుకుంటే ఆయన మనకి ఏమి చేయడు చెప్పండి. ఈ నరకం నుంచి బయటపడిన పెద్దపాత్రుడు తన కృష్ణ భక్తిని పరిపూర్ణం చేసుకుని భగవద్ధామాన్ని చేరుకొనడు. ఈ విధముగా జరిగిన ఆకస్మిక నామోచ్చరణము భగవత్ సేవా వాంఛన అతనిలో మేలుకొల్పని. అజామిళుని వంటి పరమపాపియే నారాయణ నామాన్ని పరోక్షముగా ఉచ్చరించుడితే బయటపడించో నారాయణ నామాన్ని కీర్తించేవాడు తన చర్మవాంఛితమును ఎలా పొందలేకుండాను భగవన్నామాన్ని కీర్తించటను విస్మరించడి వారి పక్షమున కులశేఖర మహారాజు ఇక్కడ వివరిస్తున్నారు. నామోచ్చారణ చే పరిపూర్ణత్వాన్ని పొందడం అవకాశం జార విడుచుకున్న వారి కొరకే ఈ శ్లోకం ఉద్దేశింపబడింది. హరినామాన్ని ఉచ్చరించడంతో జనులు నానా రకాల దుఃఖములను అనుభవించవలసి వచ్చును.
కులశేఖర మహారాజు ఇక్కడ గర్భవాస దుఃఖములను గురించి పేర్కొన్నాడు. దేవహూతికి చేసిన ఉపదేశంలో కపిల భగవానుడు అట్టి కఠిన పరీక్షకు సంబంధించిన వివరాలన్నింటిలో తెలిపి ఉండను. అక్కడ ఉన్నట్టి ఆకలిగొన్న క్రిములు తన సుకుమారముకు దేహమును మరలా కుట్టుడు చే శిశువు తీవ్రమైన బాధకు గురగను. ఆ దుర్భర స్థితికి ఫలితముగా అతడు ప్రతిక్షణము మూర్ఛితుడవుతుండను. వగరు, అతిగా కారము, అతిగా లవణము లేదుగా అతిగా పుల్లనైన ఆహార పదార్థములను తల్లి భుజించడు చేత శిశువు యొక్క దేహము నిరంతరము భరింపరానికి వేదనకు గురవును. తల్లి గర్భంలో బిడ్డ అనుభవించే కష్టం ఇక్కడ చెప్తున్నారు. ఇది శ్రీమద్భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం 7-8 శ్లోకాల్లో ఇది చెప్పబడింది. జనులు ఈ తత్వములను గుర్తించటకు నిరాకరించరు. ఇది కూడా భగవన్నామాన్ని ఆశ్రయించకపోవటకు మరొక కారణము. పూర్వము అనుభవించిన దుఃఖాలను వారికి గుర్తు చేసినను దుఃఖము తొలగడి చేత ఇప్పుడు అది అసంగత విషయం అని వారు వాదిస్తారు. ఇంత కష్టం పడ్డాం కదా అని జ్ఞాపకం చేస్తే అది అయిపోయిందిలే, అప్పటి విషయం మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనుకుంటారు తప్ప ఇలాంటి దుఃఖం మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం నారాయణ నామాన్ని ఆశ్రయించాలి అనేది చాలామంది గుర్తించలేకపోతుంటారు. కానీ ప్రకృతి నియమాలను శాస్త్ర నియమాలను నిర్లక్ష్యపరిచిన వాడు తాను విస్మరించిన అవే దుఃఖాలను తప్పక మరలా అనుభవించను. మానవ జన్మలో ఇటు దుఃఖాలను నిర్లక్ష్యపరిచేవాడు నిస్సందేహముగా ఆత్మహత్యకే పాల్పడుతున్నాడని చెప్పవచ్చును అని శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్భగవద్గీత 7వ స్కందం 31వ అధ్యాయం 9వ శ్లోకం భాష్యంలో వివరించారు. వైష్ణవ సాహిత్యము వైదిక సత్యవచనములతో నిండి ఉండి పరమలాభమును కర్ణములకు హృదయములకు పరమానందమును కలుగజేయగలదు. ఈ ఒక్క శ్లోకంతోనే కులశేఖర మహారాజు జనుల యొక్క దౌర్భాగ్య స్థితిని గురించిన వివరణమును, దారి నుంచి బయటపడి చరమమోక్షమును పొందే విధానమును మనకు తెలియచేయచ్చును. ఈ ఒక్క శ్లోకమును పట్టుకొనను దీని అనుభూతిని పొంది అమల్లో బిట్టినను అనంత దుఃఖము నుండి మనము బయటపడగలము. హరే కృష్ణ. ధ్యాయంతి ఏ విష్ణుమనంతమవ్యయం హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం సమాహితానాం సతతా భయప్రదం తే యాంతి సిద్ధిం పరమాం తు వైష్ణవీం. అనంతుడు, అవ్యయుడు, హృత్పద్మ విలసితుడు నాకు విష్ణు భగవానుడు తనను ధ్యానించు వారులకు అభయత్వము నొసగును. అతడిని ధ్యానించు భక్తులు వైష్ణవులు పొందడి పరమసిద్ధిని సాధించగలరు. ఆ పరమాత్మ మన హృదయంలోనే ఉంటాడు, ప్రతి ఒక్క జీవిలోనూ ఉంటాడు. అది గుర్తు తెలుసుకుని ప్రతి వాళ్ళలోనూ పరమాత్మను చూడాలి. మనలో ఉన్న పరమాత్మను నిత్యం మనం ప్రార్థించుకుంటూ ఉండాలి. మనస్సును ఇంద్రియాలను భగవత్ సేవలో నెలకొల్పడం ద్వారా జనులు పొందగలిగే ఫలమును కులశేఖర మహారాజు గతంలో వివరించి ఉన్నారు. ఆచరమ సిద్ధి ఫలము సిద్ధిం వైష్ణవీం, వైష్ణవులు పొందడి సర్వోత్తమ సిద్ధి అని అతడిప్పుడు విశేషంగా తెలుపుతున్నాడు. వైష్ణవులందరూ ఉన్నత స్థితిలోనే ఉందరు, అయినను వారిలోనూ వివిధ తరగతులు కలవు. భక్తుల సామృత సింధువు అనేది గ్రంథములో శ్రీల ప్రభుపాదుల వారు 3 తరగతుల భక్తులకు సంబంధించిన లక్షణాలను ఇట్లు సంగ్రహించారు. దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండకపోవట, అదే సమయంలో శాస్త్ర నిర్ణయం నిర్లక్ష్యపరచువాడు తృతీయ శ్రేణి భక్తుడు. ఈ భక్తుల్లో కూడా 3 రకాలు ఉంటారని చెప్తున్నాడు. అంటే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండకపోవడం, శాస్త్రాల్లో చెప్పింది మనం పాటించాలన్న విషయాన్ని గ్రహించగా దాన్ని నిర్లక్ష్యం చేయటం ఆయన 3వ రకం అన్నమాట. శాస్త్రాధారములో చర్చించట్లో ప్రవీణుడు కాకపోయినప్పటికీ లక్ష్యంలో దృఢమైన విశ్వాసమును కలిగి ఉండేవాడు ద్వితీయ భక్తుడు. శాస్త్రాలు తెలుసుకోవడం కానీ దాని ఆధారంగా ఎవరికైనా చెప్పగలగడం కానీ దాని గురించి చర్చించడం కానీ చేయలేని వారు, కానీ ఆ దేవుడి మీద మాత్రం విశ్వాసం కలిగి ఉన్నవాడు భగవంతుడి మీద అని 2వ రకం. శాస్త్రాధ్యయనంలో దానిని వివరించడంలో పరమ ప్రవీణుడు ఒకటే కాకుండా దృఢమైన విశ్వాసమును కలిగి ఉండేవాడు ప్రథమ శ్రేణి భక్తుడు. మొట్టమొదటి తరగతి వాళ్ళు అటు శాస్త్రాలను ఉదాహరిస్తూ మనకి రుజువు చేయగలరు, అటు దృఢమైన భక్తితోనూ ఉంటారు. తృతీయ శ్రేణి భక్తుడిని కనిష్టాధికారి అంటారు. ఆయన ఎక్కువలో ఎక్కువ ఆలయంలోని విగ్రహాల పట్లనే శ్రద్ధను కనపరుస్తూ అక్కడ భగవంతుని పూజిస్తూ ఉంటాడు. ఆలయాలకు వెళ్తాడు, అక్కడ దేవుని పూజిస్తూ ఉంటాడు. ఇతర భక్తులను కానీ అందరి హృదయాల్లోని పరమాత్మని కానీ అతను గుర్తింపలేడు. మిగతా భక్తుల్లోనే కాదు, ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ హృదయంలో ఉంటారు, హృదయస్థ పరమాత్మగా. అలాంటి వాళ్ళని వీళ్ళు గుర్తించలేరన్నమాట. అయినా సరే ఉన్నతుడే. పరతత్వ జ్ఞానంతో పురోగమించినప్పటికీ భక్తితో ప్రణామాలు అర్పించుతూ భగవానుని స్మరిస్తూ ఆలయంలో శ్రీ విగ్రహాలను దర్శిస్తూ ఫలపుష్పాదులను అర్చించుతూ తృతీయ శ్రేణి భక్తుడైనను తెలియకుండానే ముక్తుడు కాగలడు.
ఆయనకి తెలియదు ఆ శాస్త్రాల గురించి. అయినా సరే ఆయన ఆలయాన్ని స్మరిస్తూ, ఆయన భగవాన్ని స్మరిస్తూ ఆలయాలు దర్శిస్తూ ఉంటారు కాబట్టి ఆయన కూడా ముక్తి పొందుతాడు అని శ్రీల ప్రభుపాదాలు తమ భాగవత భాష్యము 3వ స్కందము 25వ అధ్యాయం 36వ శ్లోకంలో తెలిపారు. రాధాకృష్ణులు లేదా లక్ష్మీనారాయణ పట్ల గల ఆకర్షణ వల్ల అట్టి కనిష్టాధికారి అయినను జ్ఞానాధిపతులచే మోక్షమును పొందుటకు యత్నించి వారి కంటేనూ ఉన్నతుడై ఉండాలి. గురు నిర్దేశము నిత్యుడి ద్వారా మానవుడు పరిపూర్ణత్వంలోని వివిధ స్థితులను పురోగమించగలరు. ఎప్పుడూ కూడా మనం ఒక గురువుని పట్టుకోవాలి. అది కూడా ప్రామాణికమైన గురు పరంపరలో వస్తున్న గురువుని పట్టుకోవాలి. ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు సర్వాతుడి శ్రద్ధపై ఆధారపడి ఉండను. సనాతన గోస్వామికి బోధిస్తూ శ్రీ చైతన్య మహాప్రభు ఈ విషయమును శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 22.64లో అంటే 22వ అధ్యాయం 64వ శ్లోకంలో ధృవపరచను. శ్రద్ధను అనుసరించే భక్తుడు కనిష్ఠునిగాను మధ్యమునిగాను ఉత్తమునిగాను నిర్ణయింపబడును. సాంఘికముగా ఉన్నదని పొందడం ద్వారా ఆర్థికాభివృద్ధికై తీవ్రంగా యత్నించడం ద్వారా సైనిక బలం ద్వారా మానవుడు భౌతిక జగత్తులో పురోగమింపవచ్చును. కానీ ఆ పద్ధతితో అతడు భక్తిలో పురోగమింపలేడు. మనం సంఘంలో ఒక పెద్ద పొజిషన్లో ఉండాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసి మనం అభివృద్ధి చెందిన భక్తిలో మాత్రం అది అవదు. భౌతిక జగత్తులో మాత్రమే పురోగమనం అవుతుంది, కానీ భక్తిలో కాదు. పైగా అతడు అట్టి లౌకిక బలమును ఉపాధులను విరిచి గడ్డి పరక కంటేనూ అల్పముగా భావించుకోవాలి. హరినామ సంకీర్తనమే భక్తికి ఆధారము. తనకు గౌరవం ఆశింపగా ఇతరులందరికీ గౌరవం నొసగటకు సిద్ధపడినప్పుడే మానవుడు నిరంతరము హరినామాన్ని జపించగలడని శ్రీ చైతన్య మహాప్రభు పలికరి. ఎంతసేపు అందరూ నన్ను గౌరవించాలి, నేను పెద్ద పొజిషన్లో ఉండాలని కాకుండా ఎదటి వారిని గౌరవించడం నేర్చుకున్న వారికే ఆ హరినామాన్ని జపించే శక్తి వస్తుందని చెప్తున్నారు శ్రీ చైతన్య మహాప్రభు తెలిపారు. కామ క్రోధ లోభాదులను హృదయంలో నింపుకొని పురోగమించుటకై ప్రయత్నించుటకు బదులు మానవుడు పవిత్రుడై తనను భగవంతునికి భక్తులకు జీవులందరికీ దాసునిగా గుర్తింపాలను. అంతసేపు ఉన్నత స్థితిలో ఉండాలని కాకుండా ఈ కామ క్రోధ లోభ మోహ ఇవన్నీ మనకి 6 రకాల మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన ముందుకు భక్తిలో ముందుకు వెళ్ళనివ్వకుండా వీటిని మనం అదుపులో పెట్టుకుని ఆ భగవంతుని మనసులో పెట్టుకుంటే మనం భక్తులకి కాదు, భగవంతునికి ఆ భగవంతుని భక్తులకి మొత్తం జీవులందరికీ మనం దాసులము, అంతేగాని యజమానులం కాదు అని మనసులో పెట్టుకుంటే భక్తిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ముకుందమాల స్తోత్రంలోని 25వ శ్లోకంలో భక్తి యొక్క పరిపూర్ణ స్థితి ఇట్లా వివరింపబడింది. ఓ మధ్యకైటపారి లోకనాథ, నీ దాసునకు దాస 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 దాసానుదాసుడనని పరిగణించుకున్నట్టే నా జీవిత పరిపూర్ణోత్తమం. ఆయన ఒక మహారాజు అయ్యుండి ఆయన అంత తగ్గించుకొని ఉన్నాడు భక్తిలోకి, అందుకే ఆయన ముందుకు వెళ్ళగలిగారు. నేను దాసునే కాదు, దాస 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 దాసానుదాసుని అని చెప్పారు ఆయన. అది నీవు నా పట్ల చూపిడి మహత్కృప కాగలదు. అది తాను బ్రాహ్మణుని కానీ సన్యాసిని కానీ కాలని గోపీజన వల్లపుడైన శ్రీకృష్ణుని దాసానుదాసుడనని తెలుపుకోవాలను. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా అటువంటి ముఖ్యమైన భక్తి భావాన్నే ప్రకటించారు. ఇట్లు భక్తియుక్త సేవ పరిపూర్ణమతమును పొందగోరు భక్తులు ప్రామాణిక వైష్ణవులను సేవించి మహద్భాగ్యముకే అర్థిస్తూ ఉంటారు. నిరంతర విష్ణు ధ్యానమును గురించి కులశేఖర మహారాజు ఇక్కడ తెలుపుతున్నారు. నవవిధ భక్తి పద్ధతుల ద్వారా 24 గంటలు భక్తి యోగాలో నెలకొల్లినప్పుడు అది ప్రాప్తించగలదు. భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయం 24వ శ్లోకం. పరమ సంసిద్ధి స్థితిని పొందిందని నిజమైన వైష్ణవుడు అన్నాడును భావింపడు. హృదయస్థ పరమాత్మనే నిరంతరం స్మరిస్తూ భగవంతుని భగవద్భక్తులను సేవించుటని అతడు కొనసాగించడు. హరే కృష్ణ. 49వ శ్లోకం. తత్వం ప్రసీద భగవాన్ కురుమయ్యనాథే విష్ణో కృపాం పరమ కారుణిక కలుత్వం సంసార సాగర నిమగ్నమనంతదీనం ఉద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోసి. దేవాది దేవా విష్ణు, నీవు పరమ కృపాళుడవు కనుక ఇప్పుడు నీ అనుగ్రహము చూపి ఈ నిస్సహాయుడకు జీవుని పట్ల కృప చూపుము. ఓ అనంతుడా,
సంసార సాగరమునందు మురుగుతున్నట్లు ఈ దీనిని ఉద్ధరింపుము. ఓ హరి, నీవు దేవాది దేవుడువు. వ్యాఖ్యానం. తన పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచమని భక్తుడు భగవానుని అర్థించిన అవసరం లేదని ఆధ్యాత్మికవాది భావింపవచ్చును. శ్రీకృష్ణుడు సర్వం ఎరుగును కనుక వ్యక్తిగత విన్నపములు అవసరం లేదు అని అతని భావన. కానీ ఆచార్యుల అభిప్రాయం అనుసరించి జీవుడు తాను నిస్సహాయుడునని దుర్భాగ్యుడనని భావించి భగవంతుని అర్థించినచో అది దేవాది దేవుని హృదయంను స్పృశించగలదు. మనం భక్తిలో ముందుకెళ్తున్నప్పుడు కొంతమంది అనుకోవచ్చు అన్నమాట, అబ్బే మనం ఆయన ఏం అడగక్కర్లేదు, ఆయనే అన్నీ తెలుసు అని చెప్పేసి. కానీ మనం తగ్గించుకొని మనం చాలా చిన్నగా చేసుకుని, అంటే మనం పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నట్టో ఏదో కాకుండా నేను చాలా తగ్గి ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే ఆయన మనసుది అది ఆయన హృదయానికి అందుతుంది అని చేత ఆయన మనని ప్రత్యేకంగా కరుణ చూపిస్తారు అని చెప్తున్నారు. ఒక ఉద్యానవనంలో భక్తులతో కలిసి నడుస్తున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణను చూపెను. దగ్గరలో గల కొలంలోని ఒక బాతుల గుంపు భక్తుల వైపునకు వచ్చినప్పుడు దానిలో బిగ్గరగా అరిచిన బాతుకు ఆహారం ఇవ్వబడెను. ప్రభుపాదుల వారు అది రోజు ఉదయం సాయంత్రం భక్తులతో కలిసి అక్కడ ఉద్యానవనంలో నడకకి బాహ్యాలకి వెళ్తూ ఉండేవాట. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు ఈ భక్తికి సంబంధించి. అక్కడ ఒక బాతుల గుంపు కనిపించేది. ఆ బాతుల గుంపులకు ఒక ఆహారం పెడుతూ ఉంటారు కదా, ఆహారం పెట్టేవాళ్ళు అన్ని బాతులు తీసుకుంటూ ఉంటాయి. ఒక బాతు మాత్రం బిగ్గరగా అరుస్తూ ఉంటే దానికి ఇంకా ఆకలి ఎక్కువ వస్తుందేమో అని చెప్పి మరికొంత ఆహారం పెట్టేవాట. అలాగ పిల్లవాడు తల్లి కొరకు ఏడ్చినట్లుగా మనం శ్రీకృష్ణుని ఎలుగెత్తి పిలవవలను అని చెప్తున్నారు. అలాగే మనం కూడా ఆయన్ని ఎలుగెత్తి పిలుస్తూ ఎక్కువగా ఆయన్ని స్మరిస్తూ ఉంటే ఆయన మన మీద ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారన్నది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే దీనిని కృత్రిమగానో అహంకారంతోనో చేయరాదు. అది నిజమైన భక్తి శ్రద్ధతో చేయాలి తప్ప మనం అదేదో మనం ఇలా అరిస్తాయం చేస్తారులే అనే ఉద్దేశంతో మాత్రం చేయకూడదు. అది భక్తుని శ్రద్ధ మరియు నిస్సహాయ ఆక్రందనను భగవానుడు తప్పక వినడం. మొదటి శ్రద్ధ ఉండాలి. మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన బాధను ఆయన అర్థం చేసుకుంటాడు. భక్తుడు ఎన్నడూ తన వ్యక్తిగత కోరికలతో లేక విన్నపములతో భగవంతుని కలత పెట్టకోరడు. అయినను భగవంతుని కృపకై అతడు అర్జించుట అన్నది అతని స్వార్థరహితమైన సేవాభావముకు విరుద్ధము కాదు. గజేంద్రుడే దీనికి చక్కని ఉదాహరణ. మొసలి నోటి నుండి తనను విడిపించుమని గజరాజు భగవంతుడిని ప్రార్థించాను. ఆ సందర్భమున శ్రీల ప్రభుపాదుల వారు ఇట్లు వ్యాఖ్యానించరు. దేవాది దేవుని కోరవలసింది ఏది శుద్ధ భక్తులకు ఉండదు. కానీ గజేంద్రుడు రక్షణ కొరకు మరొక మార్గము లేనందున పరిస్థితుల దృష్ట్యా తక్షణ వరదానము కోరుకుంది. ఒక చెరువులో క్రీడిస్తూ ఉన్నప్పుడు గజరాజుని మొసలిని పట్టుకుంది. తన సాయశక్తుల 1000 సంవత్సరాలు ఆ మొసలితో పోరాడింది ఆ గజరాజు. ఇంకా తన శక్తి క్షీణించిన తర్వాత నాకు నువ్వు తప్ప వేరే దిక్కులేరు, నన్ను కాపాడు అంటే అప్పుడు శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన హుటాహుటిన వైకుంఠం నుంచి తరలి వచ్చి ఆ చక్రం తన సుదర్శన చక్రంతో ఆ మొసలిని ఖండించి ఆ గజరాజును కాపాడారు. అలాగా మన ప్రయత్నం మనం చేసి కాదు, ఇంకప్పుడు తండ్రి నువ్వే మాకు దిక్కని ప్రార్థించుకుంటే ఆయన తప్పకుండా మన కృప చూపిస్తారు మన మీద. భగవత్ కృప పైననే పూర్తిగా ఆధారపడి ఉండాడు శుద్ధ భక్తుడు. ఇతర ఉపాయమును చేయక ఒకప్పుడు ఏదేని వరమును అర్థింపవచ్చును. కానీ అట్టి అభ్యర్థనలో పశ్చాత్తాపమును మరియు విచారమును కూడా వెలుబుచ్చును. శ్రీమద్ భాగవతము 8వ స్కందం 3వ అధ్యాయం 21వ శ్లోకం యొక్క భాష్యంలో ప్రభుపాదులు వారు తెలియజేశారు. కుంతీదేవి కూడా ఇటువంటి విశేష అభ్యర్థననే చేశాను. అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తి శకేషు మే స్నేహపాసమిమం చింది దృఢం పాండుసు వృష్ణుషు. ఓ విశ్వేశ, విశ్వాత్మ, విశ్వమూర్తి కనుక దయచేసి నాకు నా సోదరులైన పాండవుల పట్ల వృష్ణి వంశస్థుల పట్ల నాకు గల ప్రేమ పాశమును ఛేదించి వేయము. శ్రీమద్భాగవతం 1వ స్కందం 8వ అధ్యాయం 41వ శ్లోకం. ఈ పాండువులు ఆవిడ పాండవులకు తల్లి కదా. నా సోదరులైన పాండవుల పట్ల ఈ వృష్ణి వంశం అంటే ఆవిడ పుట్టిన వంశం. ఆ వంశస్థుల మీద అంటే నా బంధువుల మీద వీటి మీద ప్రేమను నాకు తెంచెయ్యి, నా మనసు ఎప్పుడు నీ పాదాల మీదే ఉండేటట్టు చెయ్యి అని చెప్పి ఆవిడ ప్రార్థన చేసింది. ఆ బంధాల్లో పడి ఎక్కడ ఆయన్ని మర్చిపోతామో, ఆయనకి దూరం అవుతామో అని భయం ఆవిడికి. ఇట్టి పరిస్థితుల్లో శుద్ధ భక్తులు భౌతిక వరములను కాకుండా తాము సంపూర్ణ శరణాగతులు 7 విధముగా అంతటినీ సానుకూలపరచమని భగవంతుని ప్రార్థించరు.
కుంతీదేవి విన్నపమును గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధముగా వ్యాఖ్యానించారు. శుద్ధ భక్తుడు సలాపం కొరకై భగవానుని ఏదేని అర్థించుటకు సిగ్గుపడును. కానీ గృహస్థులు కుటుంబ ప్రేమ పాశముతే బద్ధులైనందున కొన్నిసార్లు దేవాది దేవుని వరములను అర్థిస్తూ ఉంటారు. శుద్ధ భక్తుడైతే తన కోసం తాను ప్రార్థించాలంటే ఇబ్బంది పడతాడు, సిగ్గుపడతాడు. కానీ మరి గృహస్థులకి కుటుంబంలో సభ్యుల మీద ప్రేమ ఉంటుంది కదా, ఆ బంధంతో దేవాదేవిని తమ కుటుంబ సభ్యుల కోసం, కుటుంబంలో వాళ్ళ కష్టాలు పడకూడదని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కుంతీదేవి ఈ విషయమును ఎరిగి ఉన్నందున సదనులైన పాండవులు వృష్ణి వంశస్థుల పట్ల గల తమ ప్రేమ పాశమును ఛేదించమని శ్రీకృష్ణుని అర్థించింది అని అక్కడ ప్రపోదులు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా హృదయమును కదిలించడి పలు వైష్ణవ గీతాలు కూడా గలవు. వాటిలో భక్తులు భక్తియుక్త సేవా మార్గములో వ్యక్తిగత సహాయం కొరకై శ్రీకృష్ణుని అర్థించారు. ఉదాహరణకు గోపీనాథ గీతములో శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ఇట్లు గానం చేశారు. ఓ గోపీనాథ, ఈ పాపి ఎంతగానో రోధిస్తూ నీ పాదపద్మముల చెంత శాశ్వత స్థానమును అర్థిస్తున్నాడు. తన పట్ల దయచూపుము. ఓ గోపీనాథ, నీవు ఏదైనాను చేయగల సమర్థుడవు కనుక పాపలనెల్లా ఉద్ధరించగల సామర్థ్యము నీకున్నది. నాకంటేనూ అధిక పాపి అయినవాడు మరెవరు కలడు. ఆ గీతంలో ఆయన చెప్పిన చరణాలకి భావం చెప్తున్నారనమాట. ఇక్కడ తన అయోగ్యతలను గురించి తలపోయితూ విశేషమైన సహాయం అర్థిస్తూ భక్తుడు కృపను చూపమని భగవంతుణ్ణి వేడుకొనడు. భగవానునిపైననే పూర్తిగా ఆధారపడి ఉన్నానని భక్తుడు గుర్తించుట స్వీయ పవిత్రీకరణకు ఎంతో అవసరము. దేవాది దేవుడు అనుగ్రహించినచో అన్యోపాయం తనకు లేదని అతడు ఎరువును. సర్వాకర్షణీయమకు నామ రూప లీలాతుల ధ్యానమందు లగ్నమై ఉన్నప్పుడు కానీ, సంసార సాగర్ మనం మునుగుతున్న నిరాశాస్థితిలో కానీ అన్ని వేళలా శ్రీకృష్ణుని వైపుకే ఎట్లు దృష్టి సారించవలనో కులశేఖర మహారాజు ఆదేశిస్తున్నారు. ఆయన మనకి ఎలా భక్తిలో ముందుకెళ్ళాలో, ఎలా ప్రార్థన చేయాలో మనకి నేర్పిస్తున్నారు ఆయన. హరే కృష్ణ. 50వ శ్లోకం. క్షీరసాగర తరంగ శీకరా సారతారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ సాయినే మాధవాయ మధు విద్విషే నమః. మధువైర్యగు మాధవునికి నమస్సులు. మధు అనే రాక్షసుని చంపిన వారు అనమాట ఆయన. అంచేత మాధవుడు అంటారు. అంచేత వైరి అంటే శత్రువు. మధువైర్యగు మాధవునికి నమస్సులు. అనంతశేషునిపై శయనించి ఉన్న అతని సుందరమైన రూపము క్షీరసాగర తరంగ బిందువులచే ప్రకాశించుచున్నది. ఇది క్షీరోదక సాయి విష్ణువు యొక్క చక్కని రూపవర్ణనము. శ్రీకృష్ణుని అంశైన అతడు శ్వేతద్వీపంలో వసించి ఉండును. యోగ నిద్రలో ఉండి విష్ణు భగవానుని సౌందర్యమును వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతంలో ఇట్లు వర్ణించను. 3వ స్కందము 8వ అధ్యాయం 24వ శ్లోకంలో. భగవంతుని దివ్య దేహకాంతి పగడ పర్వత శోభను పరిహసిస్తుండెను. పగడ పర్వతము సంధ్యా సమయ ఆకాశముచే అతి సుందరముగా అలంకరించబడినను ఆ పరమ పురుషుని పీతవసనము దాని శోభను విక్రించెను. ఆ పర్వత శిఖరాగ్రము బంగారమయమైనను దేవాదిదేవుని రత్నఖచితము కిరీటము దానిని ఎగతాళి చేసెను. పర్వతములలోని పుష్పభరితమైన జలపాతములు ఓషధులు మొన్నకనివి పూలమాలల వలె కనిపించను. భగవానుడి బ్రహ్మాండమహు దేహము మరియు రత్నాలతోనూ ముత్యాలతోనూ తులసీ దళాలతోనూ పూమాలలతోనూ అలంకరించబడిన అతని బాహువులు ఆ పర్వత దృశ్యమును పరిశీలించెను. కులశేఖర మహారాజు విష్ణు భగవానుడిని మధుసంహారిగా వర్ణించెను. క్షీరోదక సాయి విష్ణు రూపంలో భగవానుడు మధుదానవుడిని సంహరింపకొనను. అతన్ని ఆ లీలానామంతో సంబోధించట్లో ఎటువంటి విరుద్ధత లేదు. ఈ విషయమున శ్రీలకృష్ణదాస కవిరాజు గోస్వామి శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 5వ అధ్యాయం 128, 130, 132 శ్లోకాల్లో ఇటు తెలిపిరి. అవతారమునకు సర్వావతార మూలమునకు భేదము లేదు. పూర్వం పలువురు జనులు శ్రీకృష్ణుని అనేక సిద్ధాంతములను అనుసరించి వర్ణించరు. శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా నరనారాయణుడు అని కొందరు పలుకగా, కొందరు అతడు వామనదేవుని అవతారమని తెలిపిరి. కొందరు క్షీరోదక సాయి విష్ణు అవతారమని పలికిరి. ఈ నామములన్నీ సత్యమైనవే. మానవుడు ఏ రూపములో భగవంతుని తెలుసుకునో అదే విధముగా అతన్ని గురించి పలుకును. శ్రీకృష్ణునికి సర్వం సాధ్యమైనందున ఇందులో కాపట్యం ఏదీ లేదు. క్షీరోదక సాయి విష్ణు రూపం మహాభక్తులకైనను చూచుటకు దుర్లభమైనది. విశ్వపాలనలో సంకట పరిస్థితి ఏర్పడినప్పుడు క్షీరోదక సాయి విష్ణువుతో సంప్రదించుటకు బ్రహ్మదేవుడు శ్వేతదీపమునికి వెడలును. క్షీరసాగర తీరములో ఆసీనుడై అతడు పురుష సూక్తమును కీర్తించగా ధ్యానమందు భగవదాదేశము అతనికి వినబడును.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు బ్రహ్మ ఇతర దేవతలందరినీ తీసుకుని క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి క్షీరోదక సాయి విష్ణువును పురుష సూక్తంతో ప్రార్థిస్తారట. ఆయనకి కూడా అప్పుడు ఆయన దర్శనం మాత్రం అవ్వదుట. ఆయన స్వరం మాత్రం వినిపిస్తుంటే ఏం చేయాలో ఆదేశం, లేకపోతే నేను త్వరలోనే అవతారం తీసుకోబోతున్నాను, ఈ కష్టాలన్నీ తీరుస్తాను. ఆయన అవతారం ఎత్తేది అంతే కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాథాయ సంభవామి యుగే యుగే అని చెప్పడం జరిగింది ఆయన. అంటే ముందర సాధుజనులు మంచిగా ఉండే వాళ్ళని రక్షించడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం, ధర్మాన్ని భూమి మీద స్థాపించడం కోసం ఆయన మళ్ళీ మళ్ళీ అవతారాలు తీసుకుంటూ ఉంటారు. ఆ విషయం వాళ్ళకి ఆయనకి మనసులోనే తెలియజేస్తారట. ఆయన ఆదేశం వినిపిస్తుందట. కానీ ఆయన మాత్రం ఆ బ్రహ్మగారికి కూడా ఆ దేవతలకు కూడా కనిపించదుట ఆ సమయంలో. దేవాదిదేవుని శరీరంపై క్షీరసాగర తరంగ బిందువులు జల్లుగా చిందుట పరతత్వం యొక్క నిరాకార భావాన్ని వికరిస్తుంది. అది చాలామంది దేవుడికి ఆకారం ఉండదు, మనం ఊరికే మనసులో ఆయన తలుచుకోవడమే తప్ప అని అంటూ ఉంటారు. వాళ్ళు నిరాకారవాదులు అంటుంటారు. ఇక్కడ దేవాదేవుని శరీరం మీద క్షీరసాగరానికి అది తుల్లి పడుతున్నాయి ఆయన మీద అన్నప్పుడు ఆయన ఆకారం ఉంటేనే కదా ఇదంతా మనకు కనిపిస్తుంది. అది అర్థం చేసుకోవాలి. సర్వావతారాలకు మూలం సాక్షాత్తుగా భగవంతుడే, పరమ పురుషుడే, కానీ నిరాకార జ్యోతి కాదు. కులశేఖర మహారాజు ఏదో రూపమును ఊహించుకొనక శ్వేత ద్వీపపతిని గురించి చేయబడిన వేద వర్ణనలే ఖచ్చితంగా పాటిస్తున్నాడు. ఇవన్నీ వేదాల్లో వర్ణించబడి ఉన్నాయి. మనం వేదాలు చదువుకునేటంత జ్ఞానం, దాన్ని అర్థం చేసుకునేంత జ్ఞానం మనకి లేకపోవచ్చు. మనం గురువులు చెప్పిన శాస్త్ర ప్రమాణాలని మనం నమ్మాలి, అది మనం పాటించాలి. అలాగే మనం భక్తిలో ముందుకు వెళ్ళగలం. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడితో ఆపుతున్నాను. ఇందులో ఏమైనా పొరపాట్లు జరుగుంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.